హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇందులో చూసుకుంటే చాలామందికి నోట్ సీట్ అలాటెడ్ అని వస్తుంది. సో దీనికి అర్థం ఏంటి, ఇంకా మీకు సీట్ రానట్టేనా, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి చాలామంది అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మీరు డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ సబ్మిట్ చేస్తే సో మీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. అయితే అందులో చూసుకుంటే చాలామందికి ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నో సీట్ అలాటెడ్ అని చెప్పేసి వస్తుంది. సో దీనికి అర్థం ఏంటి, మాకు సీట్ రాలేటని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో సీట్ అయితే రాలేదనమాట మీకు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మీకు సరిగ్గా వెబ్ ఆన్సర్స్ ఇవ్వలేదు కాబట్టి మీకు సీట్ అయితే రాలేదు. సో దీన్ని బట్టి ఇప్పుడు ఏం చేయలేం, మాకు సీట్ రాలేదు, ఇంకా మాకు ఎంసెట్ అయిపోయిందని మీకు డౌట్ పడవచ్చు. బట్ ఒక ఆప్షన్ అయితే ఉంది, అదే సెకండ్ ఫేజ్ అనమాట. సో సెకండ్ ఫేజ్లో మనకి మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఫీజు అయితే పే చేయక్కర్లేదు. సో ఎవరికైతే నో సీట్ అలాటెడ్ వస్తుందో వాళ్ళ సీట్ రాలేదు. అయితే కొంచెం సర్వర్ గ్లిచ్ వాళ్ళకి ఒక్కొక్కసారి ఎలా వస్తుంది, బట్ రిఫ్రెష్ చేయండి. ఇంకా రిఫ్రెష్ చేసినా కానీ ఎలా వస్తే మాత్రం ఏం చేయాలంటే, సో సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్లో మిస్టేక్స్ ఏంటంటే మీరు తక్కువ నెంబర్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు అండ్ అలాగే ర్యాంక్ పరంగా కట్ ఆఫ్ పరంగా వెళ్ళి ఉంటారు. బట్ కొన్నిసార్లు అవి అవుతాయి, అవ్వకపోవచ్చు. సో అందుకోసమే చాలా వీడియోస్లో చెప్పాను, మినిమం 60 వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, ఖచ్చితంగా మీకు అప్పుడే యూజ్ అవుతుంది అని చెప్పి చాలాసార్లు చెప్పాను. సో అలా ఇవ్వకపోవడం వల్ల మాకు అయితే ఆ విధంగా అయింది. అండ్ కొంతమంది రిలేటివ్స్ చెప్పడం వల్ల కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు చాలామంది. సో మిస్టేక్స్ వల్ల మీకు సీట్ అయితే అలాట్ కాలేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ ఫేజ్కి అయితే నెక్స్ట్ మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు, అంటే మళ్ళీ ఫీజు పే చేయకుండా. సో డైరెక్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల మీకు మళ్ళీ అక్కడ సీట్ అయితే వస్తుంది. సో ఈసారి చేసిన మిస్టేక్స్ కాకుండా నేను చెప్పే విధంగా మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో మీకు మంచి సీట్ అయితే వస్తుంది. సో అది ఏంటో ప్రతిదీ కూడా నెక్స్ట్ స్టెప్లో మీకు మొత్తం అంతా తెలియజేస్తాను. సో అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.